మరి లోకములో అనేక పనులు మనకున్నాయి. అయితే కలహాలు, ద్వేషాలు, పగలు, మరి ఇలాంటి అన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాం. కానీ దేవుని పిల్లలు కలిసి జీవించుట అది దేవుని చిత్తం అంట. దేవుని కుటుంబాలు కలిసి జీవించడం దేవునికి ఎంతో మనోహరం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మనోహరం. మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయనకెంతో ఇష్టమంట కుటుంబాలు కలిసి ఉండడం, సంఘం ఐక్యత కలిగి ఉండడం, సంఘములో విశ్వాసులు అందరూ కూడా ఐక్యతగా ఉండడం ఆయనకు చాలా ఇష్టం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే సంఘములో ఈ ఐక్యత పోతుంది. ఎందుకంటే కొంతమందికి డబ్బు అడ్డం వస్తుంది, కొంతమందికి అర్థం చేసుకునే జ్ఞానం ఉండదు. అంటే చిన్న మెంటాలిటీ, చిన్నపిల్లలు ఆలోచనలు. తల్లి ఒకటి చెప్తే కదా కుమారుడు ఒకటి చెప్తాడు, తండ్రి ఒకటి చెప్తే కుమార్తె ఒకటి చెప్తుంది. వాళ్ళ మధ్యలో సమాధానం, ఐక్యత ఉండదు. అలాంటప్పుడు ఆ కార్యాలు గొడవతో ముగుస్తాయి. ఒక ఫంక్షన్ అనుకుందాం, లేదా ఒక మీటింగ్, ఇంకేదో ఏదో కుటుంబం అందరు కలిసి చేస్తూ ఉన్నారు. అందులో ఒక్కరు లేదా ఇద్దరు కలిసి మరి కరెక్ట్గా ఆలోచిస్తున్నారు, మిగతా వాళ్ళు అనుభవం లేక మరి వేరేలాగా ఆలోచించడం ద్వారా అక్కడ ఏమవుతుందంటే గొడవలు దారితీస్తాయి. కార్యాలు జరుగుతాయి కానీ అయిపోయిన తర్వాత గొడవలు అవుతాయి. ఎన్ని కుటుంబాలు మనం చూడలేదు, ఎన్ని పెళ్ళిళ్ళలో, ఎన్ని మీటింగ్స్లో కదా. అవి అయిపోయినాక విడిపోతారు. అక్కడ ఆ కార్యం అయ్యేదాకా ఉంటారు అంతే. ఆ చావు లేదా పెళ్ళి అయిపోయేదాకా అక్కడ ఉంటారు. అయిపోయినాక మళ్ళీ మొఖాలు చూసుకోరండి. ఇక్కడ ఐక్యత లేక ఆ కుటుంబాల్లో, వారి జీవితాల్లో వారు ప్రేమలు కోల్పోయి, సమాధానం కోల్పోయి, వారు దేవుని దృష్టిలో కూడా వారు మహిమను కోల్పోయారు. దేవుని దృష్టిలో వారు కోల్పోయింది ఏంటంటే దేవుని కనులకు వారు దీవెనకరంగా లేరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా లోకంలో గొడవలు, హత్యలు, మోసాలు, అక్రమాలు, ఇంకా చాలా రకాల చెడు ఉంది. అయితే దేవుడు ఆయన పిల్లల్ని అక్కడ చూడాలని ఇష్టపడట్లేదు. దేవుడు వారి పిల్లల్ని సపరేట్గా చూడాలనుకుంటున్నాడు. ఆయన సంఘాన్ని సపరేట్గా చూడాలనుకుంటున్నారు. అక్కడ ఆ సంఘములో ఐక్యత కనపడాలి. ఆ ఐక్యత ఏ విధమైనటువంటి ఐక్యత అంటే ప్రేమ, సంతోషం, సమాధానం. ఒకరి మధ్యలో ఒకరికి ఎప్పుడు కూడా పోటీ ఉండకూడదు విశ్వాసుల్లో. ఎందుకంటే దేవునికి అది మనోహరమైన దృశ్యంగా ఉన్నది కాబట్టి ఐక్యత విషయంలో దైవజనులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఐక్యత కలిగి ఉండాలి, నమ్మకంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. దేవుని యొక్క మరి గొప్ప విజన్ ఏదైతే ఉందో, దర్శనం, ఆ దర్శనం కోసం అందరూ కలిసి పనిచేయాలి. రెండవది 133 దావీదు కీర్తన 1-2 వచనాలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను, చూడండి, అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి, అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. హల్లెలూయా. ఆ సాదృశ్యం ఎట్లా ఉందంట, అహరోను తల మీద నుండి అంగీల అంచుల వరకు ప్రవహించిన పరిమళ తైలము అంటున్నాడు ఇక్కడ. అంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట అది మనోహరముగాను, మరియు అహరోను తల మీద నుండి అంగీల అంచు వరకు ప్రవహించిన పరిమళ తైలము వలెనున్నదంట. అంటే సంఘములో దైవజనుని మొదలుకొని చిన్న పిల్లవాడి వరకు కూడా, అంటే ఒక నాయకుడే కాదు, అందులో పని చేసే ప్రతి ఒక్కరు, వాలంటీర్స్, మరి మీరందరూ కూడా ఇందులో
మరి ఏ విధంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు దేవుడు అంటే, మరి వారందరూ ఐక్యతగా ఉన్నప్పుడే దేవుని అభిషేకము వారి మీదికి దేవుడు కుమ్మరిస్తాడంట. చూడండి, ఇక్కడ ఐక్యత కలిగి ఉండడము అది ఎంతో మేలు, ఎంతో మనోహరము. అది అహరోను తల మీద నుండి కదా, ఆయన తల మీద నుండి, గడ్డం మీద నుండి, వస్త్రముల మీద నుండి అంచుల వరకు ఆ తైలము అంటే ఆ అభిషేకము, ఐక్యతలో అభిషేకము దేవుడు దాచి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో నాయకత్వం నుండి కడపటి విశ్వాసి వరకు ఐక్యతగా ఉన్నప్పుడు దేవుని అభిషేకము, పరిశుద్ధాత్మ శక్తి ధారాళముగా ప్రవహిస్తుందంట. ఎట్లంట? అహరోను తల మీద నుండి, గడ్డం మీద నుండి, ఆ వస్త్రముల అంచు వరకు ఆ పరిమళ తైలము మరి అభిషేకించడానికి వాడతాం మనం. దానితో వర్ణిస్తూ ఉన్నాడు. ఐక్యతలో ఏముంది అంటే, ఐక్యతలో దేవుని యొక్క అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకము ఉన్నది. అయ్యా నేను ప్రార్థిస్తున్నాను, దేవుని ఆత్మను పొందలేకపోతున్నాను అంటే, ఐక్యత లేని నీకు పరిశుద్ధాత్మతో నీకు పాలు ఉండదంట. హల్లెలూయా కదా. ఇతరులను ద్వేషించే నువ్వు, ఇతరులను నువ్వు దూరం పెట్టే నువ్వు దేవుని దగ్గర నువ్వు అడుగుతా ఉన్నావు, ఎందుకు నాకు ఈ సమస్య, ఎందుకు నాకు ఈ గొడవలు, ఇబ్బందులు అన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను, ఎందుకు నాకు నెమ్మది లేదు, ఎందుకు నేను ఆశీర్వదించబడటం లేదు, ఎందుకు సంఘము అద్భుత కార్యాలను చూడలేకపోతుంది, అద్భుత కార్యములు ఎందుకు ఆ సంఘములో జరగటం లేదు అంటే, ఆ విశ్వాసుల మధ్యలో ఐక్యత లోపము వలన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారు చూడలేకపోతున్నారు. ఏమి లోపం అంటే అక్కడ ఐక్యత. ఎందుకంటే ఐక్యత పరిశుద్ధాత్మ అభిషేకానికి దారితీస్తుందని మరి ఈ యొక్క వచనం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఐక్యత పరిశుద్ధాత్మ అభిషేకానికి దారితీస్తుంది. చాలా కుటుంబాల్లో దైవజనులు చెప్తున్నా కూడా వాళ్ళు ఏమంటుంటే, మా సమస్యలు మాకు తెలుసండి, ఆయనకు తెలుసా? ఆయన అట్లనే చెప్తాడు కదా, వాక్యం అట్లనే చెప్తాడు, దేవుని వాక్యము అలాగే చెప్తారు వాళ్ళు. కానీ మా సమస్యలు మా కూడా ఆయనకేం తెలుసు? మరి నువ్వు దేవుని వాక్యం విని నిన్ను నువ్వు మార్చుకోకపోతే నువ్వు క్రైస్తవురాలు ఎట్లయితావు? క్రైస్తవుడు ఎట్లవుతావు? క్షమించే గుణము నీలో లేనప్పుడు నువ్వు దేవుని కుమార్తెగా, కుమారుడిగా ఎలా బ్రతుకుతావు నువ్వు? ఈ రోజుల్లో దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము ద్వారా వచ్చే ఐక్యత శాశ్వతంగా నిలబడుతుంది, తరతరాలు నిన్ను ఆశీర్వదిస్తుంది. ఏదో డబ్బుకు ఆశపడి లేదా ఇంకా దేనికో ఆశపడి మనము మారితే గనక అది మనకు చాలా ప్రమాదాలకు దారితీస్తుంది కదా. ఆ ఒక్క పూట కోసమే, ఆ ఒక్క పని అయిపోతే మళ్ళీ వాళ్ళ ముఖమే చూడను. కానీ దేవుడు నిన్ను ఎక్కడ ఆశీర్వదిస్తాడంట? ఐక్యతలోనే ఆశీర్వదిస్తాడంట. సంఘాన్ని దేవుడు ఎక్కడ అభిషేకిస్తాడంట? ఐక్యత పరిశుద్ధాత్మ అభిషేకానికి దారి తీస్తుందన్న సత్యాన్ని నువ్వు తెలుసుకున్న నాడు, ఐక్యత దేవుని హృదయానికి ఆనందం కలుగజేస్తున్న సత్యం నువ్వు తెలుసుకున్న నాడు, నీ జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాలను చూస్తాం. హల్లెలూయా.